ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ పునరుద్ధానపు దినాన్న ప్రభు సన్నిధిలోని సమకూర్చబడిన మనందరం కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కలుసుకోవడానికి ఆయన ఎదుట నిలబడ్డానికి ప్రభువా ఈ దినం నీ కృపను మాకు అనుగ్రహించమని ఆయన ఎదుట మనలో మనం తగ్గించుకొనుచు ఆయన పాదములు పట్టుకొని ప్రాధేయపడదాం. ప్రభువా నీకు వందనాలు దేవా, గడిచిన మాసమంతా మమ్మల్ని కాపాడావు, భద్రపరిచావు, క్షేమమిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు. మేము బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నువ్వు మాకు తోడుగా నువ్వు ఉన్నావు దేవా. ఈ సంవత్సరపు చివరి మాసంలో ఈ మొదటి దినాన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మను నామమును బట్టి మేమందరం ప్రవేశించడానికి నువ్వు కృపనిచ్చావు. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధిలో నిన్ను కలుసుకోవడానికి మమ్మల్ని మీరు సిద్ధపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలను, వస్తున్న బిడ్డలను నీ ఆత్మ ద్వారా సిద్ధపరచండి దేవా. ఈ పునరుద్ధానపు దినానికి నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తివి. నువ్వు గాక ఇంకెవ్వరూ లేరు దేవా. మా కన్నులు నీ వైపు నిలవాలి, మా కన్నులు నిన్ను చూడాలి, మా హృదయం నీ కొరకు ఆశపడాలి. మా ప్రాణాత్మ శరీర దేహాలను నీ స్వాధీనంలోనికి తీసుకొని నీ పరిశుద్ధాత్మని యొక్క కార్యమునకు మేమందరము లోబడే కృపను మాకు ఇవ్వండి. ఎవరు ఎటువంటి ఆలోచనతో ఇక్కడ సమకూర్చబడినా, ఎవరు ఎటువంటి పరిస్థితులతో ఇక్కడికి వచ్చినా వాటన్నిటికీ సమాధానం మీరొక్కరే. మా మాటలు కాదు, మా పాటలు కాదు, నీవే వాటన్నిటికీ సమాధానం యేసయ్యా. నువ్వు సమాధానానికి కర్తవై ఉన్నావు. ఈ దినం నీ బిడ్డలందరికీ నీ సమాధానమును మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయో ఆరాధనలన్నిటిలో మీరుండండి. మీ నామాన్ని మీరు హెచ్చించుకోండి దేవా. నీ ప్రజలకు నిన్ను నువ్వు కనుపరుచుకోండి దేవా. ఎవరైతే నీ వైపు చూస్తారో వారు నీ తట్టు ఆకర్షించబడతారు. ఈరోజు మా కొరకు ఎత్తబడిన యేసు వైపు మేము చూడడానికి, ఆ యేసు తట్టు మేము ఆకర్షించబడడానికి ఇక్కడున్న మా అందరినీ నీ వైపు నువ్వు ఆకర్షించుకోమని మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ దినం పాటల్లోనూ, ప్రార్థనలోను, కీర్తనలోను, ఆరాధనలోను, వాక్య ధ్యానములోను అన్నిటినీ నువ్వే ప్రభువుగా ఉండి నడిపించి ఈ ఆరాధన అంతా నీకు సంతోషాన్ని ఇచ్చేదిగా మార్చండి. ఇక్కడున్న మా అందరి జీవితాలను బట్టి నువ్వు ఆనందించే విధంగా ఈ ఆరాధన అంతటినీ మలచండి.
దేవా, ఈ దినపు ఆరాధన బట్టి ఎవరు తృప్తి చెందినా చెందకపోయినా నువ్వు తృప్తి చెందే విధంగా మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నాం దేవా. నువ్వు తృప్తి చెందే విధంగా మీ ఆరాధన అంతటిని మీరు మలచండి. మీ ఆత్మ కార్యం మా అందరి జీవితాల్లో మీరు జరిగించి మీ నామాన్ని ఇక్కడ హెచ్చించుకోమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో పాటలు పాడదాం. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలు కృంగితి యేసయ్యా తార ఎప్పటి మూలె ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఎగితి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌధమే పాలుని చూడ జీవితమెంత పావనమాయెను ప్రభు పాద పూజ
హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. శ్రీ యేసులో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. దూత పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూత పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతటా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్
భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మన మధ్య ఉన్న సిస్టర్ ఉషా గారు వచ్చి చదువుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 1-2 వచనాలు ఉషా గారు వచ్చి చదువుతారు. అదైన వెంటనే ఆ స్క్రిప్చర్ చదవబడిన వాక్యం నిమిత్తం బ్రదర్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాను. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ సాయంత్రం మీ మాటలు వినడానికి ప్రభువా మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకు వందనాలు నాయన. మేము ఊరికే ఇక్కడికి రాలేదు ప్రభువా, మీ చిత్తంలో ఉన్నాం కాబట్టి ప్రభువా, మీరు ఆమెను అన్నారు కాబట్టి ప్రభువా, మేమందరం ఇక్కడ మీ మాటలు వినడానికి ఇక్కడ కూడుకున్నాం ప్రభువా. యేసయ్యా, ఈ సంవత్సరం అంతా ప్రభువా మీరు మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా మళ్ళీ క్రిస్మస్ సీజన్లోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. మీకు వందనాలు. ఇన్ని దినాలు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు నాయన. యేసయ్యా, గడిచిన కాలం అంతా మీరు మీ దైవ సేవకుని ద్వారా ప్రభువా రెవల్యూషన్ చాప్టర్స్ నుంచి మాట్లాడారు దేవా. మాకు తెలియని ఎన్నో విషయాల్ని మీరు మాకు నేర్పించారు ప్రభువా, ఎన్నో విషయాలు నేర్పించారు దేవా. మమ్మల్ని రాజులుగా యాచకులుగా చేశానని చెప్పారు యేసయ్యా, మీకు వందనాలు దేవా. సింహాసనాసీనుడైన దేవా, మీరు మాలో కూడా ఉన్నారని చెప్పారు దేవా, మీకు వందనాలు నాయన. యూదుల సింహంగా ఉన్న మీరు మమ్మల్ని కొన్న గొర్రె పిల్లని కూడా చెప్పారు ప్రభువా, మీకు స్తోత్రాలు, స్తుతులు. ప్రభువా, ఇదిగో ఈరోజు మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మాకు మార్గం కనిపిస్తుందయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీ మాటలు బట్టి మీకు వందనాలు నాయన. మీరు తెచ్చిన మీ దైవ సేవకుని బట్టి దేవా మీకు వందనాలు ప్రభువా. మీరు మాట్లాడండి దేవా, మీరు మాట్లాడండి దేవా. యు కమ్ జీసస్, రండి యేసయ్యా, మీరు మాట్లాడండి దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రభువా, మీరు ఏం మాట్లాడతారో దేవా, కానీ మాకు తెలియదు. కానీ దేవా, మాకు ఒక్కటి తెలుసు యేసయ్యా, యు స్పీక్ లైఫ్ ఓ లార్డ్, వి అండర్స్టాండ్ లార్డ్. మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడితే జీవం పుడుతుంది దేవా. ఆ గొప్ప మాటలు వినడానికి ప్రభువా మేమంతా సిద్ధంగా ఉన్నామయ్యా. కమ్ జీసస్. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చదివిన ప్రార్థించిన సహోదరులిద్దరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే కీర్తన భాగం చదివి మనము ఆరాధనలోనికి వెళ్దాం. 4వ కీర్తన. ఈ దినం ఈ 4వ కీర్తన మనం చదివి ఆరాధనలోనికి మనం వెళ్దాం. సామ్స్ 4th చాప్టర్, కీర్తనలు 4వ అధ్యాయము. మొదటి వచనాన్ని నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, చివరి వచనం అందరం కలిసి చదివి ముగిద్దాం. కీర్తనలు 4వ అధ్యాయం మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసువాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము.
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనడి. వారి ధాన్యం ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. 8వ వచనం అందరం కలిసి. యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఆమేన్. ఒక్క మాటను మనం చూసి ఆరాధనలోనికి వెళ్దాం. ఈరోజు నా మనసులోనికి దేవుడు తీసుకొచ్చిన ఈ మాట, రెండవ వచనం. ఇక్కడ ఒక మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దావీదు రాసిన ఈ కీర్తనలో నుండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఇక్కడ 3 ప్రశ్నలు దావీదు ఈ కీర్తన ద్వారా మనందరికీ వేస్తూ ఉన్నాడు. మొదటి ప్రశ్న ఏంటి? దేవుడు గౌరవాన్ని మనం ఎలా మారుస్తున్నాము? అవమానంగా మారుస్తున్నాం. ఏంటి ఆ గౌరవం అంటే? పరలోకాన్ని విడిచిపెట్టి పరలోక వైభవాన్ని అంతటిని వదిలేసి ఏమీ లేనివానిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకున్న గౌరవాన్ని అంతటిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. దానికి కారణం ఏంటి అంటే నువ్వు, నేను. అలాంటి గౌరవప్రదమైన యేసయ్యను అంతగా ఆయన గౌరవ ప్రధాన వాడైన ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనను అవమానంగా మారుస్తున్నాం. ఎలా మనం అవమానంగా మారుస్తున్నాము అంటే మనం చేసే వాటిని బట్టి, మనం చేసే క్రియలను బట్టి, మనమిచ్చే ప్రాధాన్యతను బట్టి. అంతగా ఆయన అంతటిని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఇక్కడికి వస్తే మనం ఈ లోకంలో చిన్నది ఆయన కోసం విడిచిపెట్టి ఆయన వైపు వెతకలేం. చిన్నది. ఇదే సండే సర్వీస్కి ఏదైనా ఒక ఇంపార్టెంట్ లేదా వేరే ఒక ఫ్రెండ్ ఫంక్షనో, బర్త్డేయో, ఏదో అకేషనో ఉందనుకోండి, ఎంతమంది ఇక్కడ ఉంటారు? అంత గౌరవప్రదమైన వ్యక్తి వాటన్నిటిని వదిలేసి నిన్ను నన్ను రక్షించటకై ఈ లోకానికి వస్తే ఆయన గౌరవాన్ని, మనం గౌరవాన్ని అధికం చేయలేదు కానీ ఆ గౌరవాన్ని అవమానంగా మారుస్తూ ఉన్నాం. రెండో ప్రశ్న, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? యేసు మీద నుండి నీ దృష్టి మళ్లించేదేదైనా, యేసు మీద ఉన్న నీ ఆశను వేరొక దాని మీదకి తీసుకెళ్ళేది ఏదైనా, ఇంకొక మాటలో చెప్పాలంటే సింపుల్గా, యేసు కన్నా నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అది వ్యర్థమైనదే. అది డబ్బైనా, నీ పేరైనా, నీ ప్రఖ్యాతులైనా, నీకున్న సంపదైనా, నీకున్న సమూహమైనా, ఏదైనా. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు. మన ప్రేమకు, మన ఆరాధనకు ఒక్కడే ఒక్కడు యోగ్యుడు. అది ఏ మనుషుడు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన్ని వదిలేసి వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, వాటితో సమయాన్ని గడుపుతూ, వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన్ని ప్రేమించలేని స్థితిలో బతకడమే వ్యర్థమైన దాన్ని ప్రేమించడం. 3వ ప్రశ్న, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు? నీకు జీవం ఇవ్వలేనిది, నిన్ను పాపంలో నుంచి బయటికి తీసుకురాలేనివి నువ్వు ఎన్ని వెతికినా, ఎన్ని ప్రయత్నించినా అది వ్యర్థమే. నిన్ను పాపంలో నుంచి, ఈ లోకంలో నుంచి నిన్ను బయటకు తీసుకొని రాగలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు, ఆయన యేసుక్రీస్తు. ఆయన్ని వెతికే వారికి జీవం కలుగుతుంది. ఇందాల సహోదరుడు ప్రార్థన చేసినట్లుగానే ఆయన్ని వెతికే వారికి జీవం దొరుకుతుంది. ఈరోజు ఆయన్ని వెతికే వారిగా మనం ఉందాం. ఆయన నుండి
దూరం చేసే మాయ చేసి అబద్ధములో మనల్ని బ్రతికేటట్టు, భ్రమలో మనల్ని బ్రతికేటట్టు, ఆయన కన్నా నిజమైనవిగా మనకు కనబడి మనల్ని మోసం చేసే వాటన్నిటి నుండి మనము బయటికి వచ్చదుముగాక. ఎందుకంటే యేసుని వెతకకుండా నీ కళ్ళు మూసేది, నీ మనసును మూసేది, నీ హృదయాన్ని మూసేది ఏదైనా సరే అబద్ధం. ఇంకొక అర్థం అవడానికి సింపుల్ ఒక మాటలో చెప్పనా, మనం బండి మీద కానీ కారులో కానీ వెళ్తున్నప్పుడు బాగా ఎండ ఉన్నప్పుడు ఎదురుగా మనకి ఒక నీడ కనబడుతుంది. ఏంటి చెప్పండి? ఎండ మామూలుగా అంటే అక్కడ వాటర్ ఉన్నట్టు కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుందా? అదే మాయ. నువ్వు యేసుని వెతకకుండా, యేసుని వెతకలేని స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళి ఏదైనా సరే అబద్ధమే. ఏదైనా సరే అది అబద్ధమే. ఈరోజు వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ప్రభువుని వెతికేవారుగా, ప్రభువుని ప్రేమించేవారుగా, ఆయనకి ఇంకా ఎక్కువ గౌరవాన్ని కలుగు చేసేవారిగా మన జీవితము, మన ఆరాధన మారునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. నన్ను క్షమించు దేవా, నీ గౌరవాన్ని, నీ మహిమను, నీ ఔన్నత్యాన్ని నేను పట్టించుకోకుండా దాన్ని ఈజీగా తీసుకుంటున్నాను దేవా, చులకనగా తీసుకుంటున్నాను. నన్ను క్షమించు దేవా. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ బతుకుతున్నాను దేవా, అబద్ధమైన వాటిని వెతుకుతూ బ్రతుకుతున్నాను దేవా. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు దేవా. ఈరోజు ఈ 3 ప్రశ్నలు మా హృదయాన్ని సంధించాయి. ఈ 3 ప్రశ్నలలో మాకు కనబడేది ఒక్కరే ఒక్కరు, అది నువ్వు మాత్రమే యేసు. ఈరోజు మా అందరి జీవితాలు నీ వైపుకు త్రిప్పబడినట్లు నిన్ను ఆరాధించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను గౌరవించడానికి, నిన్ను వెతకడానికి మాకు సహాయం చేయండి ప్రభువా, మాకు సహాయం చేయండి. హల్లెలూయా. మన హృదయములు తెరిచి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రభువా, నీ నుంచి దూరం చేసే ఏ ఆపర్చునిటీ అయినా నాకు దూరం చేయమని అడుగుతున్నాను యేసయ్యా. అది నాకు బెస్ట్గా అనిపించేది ఏదైనప్పటికీ కూడా ప్రభా, నా నుంచి తీసివేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, అది నా వల్ల కాదు దాన్ని విడిచిపెట్టడం. నాకు ఇష్టంగా అది విడిచిపెట్టలేకపోతున్నాను. మీరే నా జీవితంలో కార్యం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి. నీవు అంతము వరకు కాపాడగలగని దేవుడు కదా, నీపై ఆధారపడడం మాకు నేర్పించండి. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు యేసయ్యా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు నా మంచి కాపరి యేసయ్యా. ఈ సాయంత్రకాల సమయంలో మరొక్కసారి ఒప్పుకుంటున్నావు యేసయ్యా, నీవు నాకు కాపరిగా ఉంటున్నావు యేసయ్యా. దారి తప్పిపోయిన నన్ను ప్రభా నీవు రక్షించావు యేసయ్యా. దానికి కారణం నీ ప్రేమ యేసయ్యా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి,
యేసు నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి. చెప్తామందరం కలిసి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చీవిడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చీవిడు. అంతము వరకు, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి. యేసు నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెనకే వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెనకే వచ్చి రక్షించితివి. నిత్య జీవము, నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన. మరొకసారి, నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. యేసు నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా. నీవు నా మంచి కాపరి యేసయ్యా. అందరి మాట చేద్దాం. అంతము వరకు కాపాడే దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నీవు ఎన్నడూ కూడా మరువలేదేసయ్యా, నన్ను నీవు మరువని దేవా,
మన రెండు చేతుల పైకెత్తి స్తుతి నారాధనా నీ యొక్క చిత్తమే జరిగించుము నీకే నా స్తుతి నారాధనా నీ సన్నిధిలో నా ఈ ప్రార్థనా దయామయుడైన తండ్రి, నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా వినే నీ ప్రజల మనస్సుని మనోనేత్రాల్ని తెరవండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చోండి. I want every one of you to turn your Bibles to Romans chapter 8. Romans chapter 8, Roma Patrika 8వ అధ్యాయం. And pay deep attention to the verses that we are going to read now. చాలా జాగ్రత్తగా చదవబోయే వచనాల మీద మీ ఏకాగ్రతను మనస్సును ఉంచును నేను కోరుతున్నాను. అశ్రద్ధగా ఎవరు కూర్చోవద్దు, నిర్లక్ష్యంగా అసలు కూర్చోవద్దు. వీఆర్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బహు శ్రద్ధగా ఆ మాటల్ని గమనించండి. ఇన్ఫ్యాక్ట్ 4 నుంచి చదువుకుందాం. 3వ వచనం నుంచి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు గమనించాలి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. I want someone to look into your English Bible and tell me very carefully, ఆత్మానుసారులు అనే దగ్గర
ఎస్ కి క్యాపిటల్ ఎస్ ఉందా, స్మాల్ ఎస్ ఉందా? క్యాపిటల్ ఎస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్లో క్యాపిటల్ ఎస్ ఉన్నది అన్నవారు ఎవరైనా, లేక మీ బైబిల్లో గమనించిన వారు ఇంగ్లీష్లో ఆ 2 వచనాలు చదవండి, 5-6 వచనాలు. To the Spirit set their minds on the things of the Spirit. To the Spirit, మళ్ళీ స్లోగా, to the Spirit set their minds on the things of the Spirit. Continue. But to set the mind on the Spirit is life and peace. Are you capital letters? Okay. Sagar sir, మీ బైబిల్ ఎట్లా ఉంది? verse 5 and 6 చదవండి గట్టిగా. Those who are dominated by the sinful nature. Those who are dominated by the sinful nature. Think about sinful things. Think about sinful things. For those who are controlled. For those who are controlled. By the Holy Spirit. Wow, Holy Spirit డైరెక్ట్ గా రాశాడు అక్కడ. అయితే అది వెరీ గుడ్. By the Holy Spirit. Think about things. Think about things. That please the Spirit. That please the Spirit. What version is that, sir? NLT, New Living Translation. ఇంకేదైనా ఎవరైనా పొరపాటుని ఆంగ్ల బైబిల్ దొరలు ఎవరైనా తెచ్చుకొచ్చారా? Come on, sir. Please read for me verse 5 and 6. గట్టిగా. Those who live following their sinful selves think only about the things that their sinful selves want. Okay, they think about their sinful self. Okay, continue. But those who live following the Spirit. Spirit capital S ఉందండి. Very good. Those who live following the Spirit are thinking about the things the Spirit wants them to do. Wow, are thinking about the things that the Spirit wants them to do. ఇది బాగుంది. మీరు చెప్పింది ప్లీజింగ్ టు ద స్పిరిట్ అని మీ దాంట్లో ఉన్నారు. కంట్రోల్డ్ బై ద స్పిరిట్ అండ్ ప్లీజింగ్ అన్న మాట మీ ట్రాన్స్లేషన్ వాడారు. Yes, pleasing and controlling. According to that. Thank you so much. ఈ ఆదివారం నుండి ఈ 40 లెంట్ రోజుల సీజన్స్ లో మనం ఎట్లాగో 40 రోజుల సాయంకాలాలు కూడుకోవడానికి అవ్వదు కనుక I want to talk to you every Sunday. Don't miss. Every Sunday we will be talking about spirit-led life. Hallelujah. Hallelujah. ఆత్మానుసారమైన జీవితం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఆదివారం మీరు మిస్ అవ్వద్దు. ఆత్మ సంబంధమైనటువంటి సందేశాలు మనం వినబోతున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం ఇస్ ఎ క్లాసికల్ చాప్టర్ దట్ ఐ లవ్ ఎ లాట్. నాకు చాలా 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 ఇష్టమైన అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయంతో ఒక 8, 9, 10 గంటలు కూర్చున్నా గుణపం పెట్టుకుని అధ్యాయంలో వచనాలు కూర్చొని తవ్వుతా అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఒక ప్యాసేజ్ తీసుకొని దాని గురించి కూర్చొని తవ్వుతా, చర్చించుకుంటా, డిస్కస్ చేస్తా, మళ్ళీ తవ్వుతా, ఇంకా స్టడీ చేస్తా, లోతుకి వెళ్తా. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పిచ్చోళ్ళు నా దగ్గరికి రండి. మా ఇంటికి ఏదో ఒక రోజు పగలే రావాలి, సాయంకాలం అవ్వాలి. వస్తే ఒక 2-3 గంటలు కూర్చొని వాక్యాన్ని మనం తవ్వుదాం, గుణపం పారా పట్టుకొని. But this is a wonderful chapter that I love the most. 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో అతని డైలమాని రాసుకొచ్చాడు. ఏంటా డైలమా అంటే, అరే నాకు మంచిగా బతకాలని ఉంది, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, కానీ నా శరీరంలో పాపం నన్ను మంచిగా ఉండనివ్వటం లేదు. ఎంతమందికి అర్థం అవుతుంది నేను మాట్లాడుతుంది? నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, కానీ నా శరీరంలో ఉన్న పాపం నన్ను ఎలా ఉండవట్లేదు, మంచిగా నన్ను ఉండవట్లే. నేను చాలా భక్తిగా ఉండాలనుకుంటున్నా, కానీ నా శరీరంలో ఉన్న పాపం నన్ను భక్తిగా ఉండవట్లే. అందుకే ఏమన్నాడు? అయ్యో నేనేం చేస్తున్నాను? 7వ అధ్యాయం అందరూ గమనించాడు. బైబిల్ ఏం తిప్పక్కర్లే, పక్కనే ఉంది. 7వ అధ్యాయం ఏమంటున్నాడు? 7వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నా. అంటే ఏది చేయకూడదో అదే నేను ఏం చేస్తున్నాను, చేసేస్తాను అంటూ ఏమన్నాడు? 17వ వచనం వచ్చేసరికి, కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే, కానీ నేను కాదు. అబ్బో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎరా దొంగతనం చేసావంటే, నేను చేసింది నేను కాదు, నాలో ఉన్న పాపం చేసింది.
ఈ దిక్మాల డైలాగులు పౌలు గారు అలాగే అన్నట్టుంది. ఏ రాను తప్పు చేశా అంటే నేను తప్పు చేయలేదు, నాలో ఉన్న పాపం నా చేత తప్పు చేయించింది. అయ్యో మరి పాపం చేయిస్తే ఎవరు చేశారు? పాపానికి కాళ్ళు చేతులు లేవే. కాళ్ళు చేతులు ఎవరుకున్నాయి? మనిషికున్నాయి. సో పాపం నేను చేయమన్నదంటే పాపం యొక్క ప్రేరణ ఆ కాళ్ళు, ఆ చేతులు, ఆ నోరు నేనేం చేసింది దాని వైపు. ఆడెవడో ఒరిస్సాలో దిగాడు, భువనేశ్వర్ స్టేషన్ దిగాడు. స్టేషన్ దిగిన తర్వాత ఆడికి అక్కడ బయటకు వెళ్ళగానే తృష్ణ వైన్స్ అని కనబడ్డదట. రా రా అని వైన్ షాప్ పిలిచిందంటే వెళ్ళిపోయాడు. తృష్ణ వైన్స్. ఏ రా తాగేమంటే నేను కాదు, నా శరీరంలో ఉన్న పాపము చేసింది పని అంటే మన తాగిన వాళ్ళు ఎవరు? అర్థం? ఐ అండర్స్టాండింగ్, ఐమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్ సో యు విల్ అండర్స్టాండ్. సో పౌలు ఏమన్నాడంటే నేను బాబు నేను కరెక్ట్గా ఉండాలనుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు నాలో ఉన్న పాపం తప్పు చేస్తుంది, కానీ నేను కాదు. ఎవరు నాలో ఉన్నా నాలో నివసిస్తుంది ఏంటి? పాపం అని చెప్తూ 19వ వచనంలో మాట అన్నాడు. చాలా డేంజరస్. అబ్బో ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. 19వ వచనం, నేను చేయగోరు 7వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ మూసేయదు, చూడాలి. కమాన్ చదవండి. నేను చేయగోరు మేలు చేయక. అయ్యయ్యో ఆండవరే, మేలు చేయకుండా ఏం చేస్తున్నాడమ్మా? కీడు చేస్తున్నాడట. ఏంట్రా ఇలా చేసావు? నేను కాదండి బాబు, నాకు మేలు చేయాలనే ఉంది, కానీ కొన్నిసార్లు ఏం చేస్తున్నాను? నేనే కీడు చేసేస్తున్నాను సార్. దిస్ ఇస్ ద డైలమా. ఆ డైలమాలో 24వ వచనం వచ్చేసరికి ఒక మాట అన్నాడు. తన లోపల ఉన్న పరిస్థితి చూసుకొని 24వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇలాంటి మరణమునకు లోనైన శరీరంలోంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? దట్స్ ద క్వశ్చన్ మార్క్. నా శరీరం దేనికి లోబడిపోయింది? మరణకు లోబడిపోయింది. ఈ మరణానికి లోబడ్డ నా శరీరాన్ని ఎవడు విడిపిస్తాడు? ఆ క్వశ్చన్ కి 8వ అధ్యాయంలో ఆన్సర్ రాశాడు. మీకు అర్థం అవడానికి అందుకే 7వ అధ్యాయం నుంచి చదివించాను. మరణానికి లోనైన నా శరీరంలోంచి ఎవరు నన్ను విడిపిస్తారు? ఎందుకంటే నేను చెయ్యాలనుకున్న మంచి కంటే చేయకూడదు నేను కీడే నేను ఎక్కువ చేస్తున్నా. అలా ఉండకూడదని తెలుసు, కానీ నేను అలాగే ఉండడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నా. అది నాలో ఉన్న పాపం అని నాకు తెలుస్తుంది. ఈ శరీరం అంత పాపానికి బానిసైపోతే, అంత గర్వానికి అహంకారానికి బానిసైపోతే ఈ శరీరాన్ని ఎవడు విడిపించగలడు? దట్స్ ద డివైన్, దట్స్ ద డైలమా ఆఫ్ పాల్, దట్స్ ద క్రై ఆఫ్ పాల్. అది అతని ఆక్రందన. ఆ ఆక్రందనలో నుండి 8వ అధ్యాయంలో ఆన్సర్ రాసుకొచ్చాడు. చాలా గొప్ప ఆన్సర్ రాసుకొచ్చాడు. అదే మనం చదవబోతున్నాం. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. మనం అందరూ శరీరానుసారమా కాదా? మరీ అంత అతిభక్తులు చెప్పండి, ఒప్పుకోండి. మీరు పొరపాటున ఆత్మానుసారులు అన్నారంటే మీకు ఆకలి అయిపోవడం. మీకేమేస్తుంది? ఆకలి వేస్తుంది కదా? నాకు ఆకలి వేస్తుంది. ఇంటికి తొందరగా వెళ్ళిపోతే ఆకలి వేస్తుంది. ఆదివారం అసలే స్ట్రెయిన్ అయిపోయి ఇంకా ఆకలి వేస్తుంది. సో మనం వీఆర్ స్పిరిట్ లెట్, యు నో వీఆర్ ఆల్వేస్ స్పిరిట్ లెట్. అంతొద్దు. నీకేమేస్తుంది? ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, నీకు బాధ కలుగుతుంది, నీకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నోటి మాట మీద ఏముండట్లేదు, అదుపు ఉండట్లేదు. అందులో నేను ఫస్ట్ రకాన్ని. సీరియస్లీ మా మదర్ని అడిగితే చెప్తారు, మీకు తెలియదు. మీ దగ్గర నేను చాలా ప్రైజ్ లాడండి. నా కోపం వస్తే నా నోటి మీద అదుపు ఉండదని ఆవిడ ఒక్కరికే తెలుసు. కాబట్టి నేను ఆత్మానుసారుని కాదు, నేను ఆత్మానుసారంగా ఉండడానికి పిలువబడి శరీరానుసారంగా ఈ లోకంలో భౌతిక శరీరం కలిగిన వాడిని. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని అన్పాక్ చేస్తున్నాడు. మనం ఈ స్టేట్మెంట్ అన్పాక్ చేస్తున్నాం. శరీరానుసారమైనటువంటి వాడి మనసు ఎప్పుడు దేని మీద ఉంటుంది? కమాన్ మాట్లాడాలా? శరీరానుసారుడు శరీర విషయముల మీదే మనసు పెడతాడు. ఆత్మానుసారుడు అంటే శరీరములో
ఉన్నటువంటి అంటే భూమి మీద బతుకుతున్న మనము ఆత్మ చేత ఒకవేళ నడిపించబడితే స్పిరిట్ కంట్రోల్డ్ అన్నారు మీరు, అవునా? స్పిరిట్ కంట్రోల్డ్ అని ఎవరన్నారు? మీరేనా అన్నారు? మీ వర్షంలోనే ఉందా? యు ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్. శరీరంలోనే ఉన్నావు బట్ యు ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్. శరీరంలోనే ఉన్నావు బట్ యువర్ టంగ్, యువర్ మౌత్ ఈస్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్. శరీరంలోనే ఉన్నావు బట్ యువర్ మైండ్ ఈస్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్. అందరూ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ జామ్ చూడగలరు కానీ ఈ పెట్టిగా ఉన్న ట్రాఫిక్ జామ్ ఎవరైనా చూడగలరా? హలో ఉదయ్ కుమార్ రాజా, అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? అందరూ రోడ్డు మీద ట్రాఫిక్ చాలా జామ్ అండి. ఓరేమో నీ బుర్రలో గోల్డ్ ట్రాఫిక్ జామ్ ఉంది, అది కొన్నిసార్లు బయటికి కనబడదు. ఇందులో ట్రాఫిక్ జామ్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే రకరకాల పరిస్థితులు, ఈ ప్లాట్ఫామ్స్, ప్రోగ్రామ్స్, న్యూట్రాన్స్ అన్నిటి తిరిగేస్తా. నీ ట్రాఫిక్ జామ్ అంతా ఎక్కడ ఉంది? మాట్లాడాలి. కమాన్, ఐ వాంట్ టు స్పీక్. ఎక్కడ ఉంది కొన్నిసార్లు నీ ట్రాఫిక్ జాము? ఇక్కడ ఉంది. ఇందులో ఉన్న ట్రాఫిక్ జామ్ బయట ఎవరు కనబడదు. అందుకే అన్నారు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్. సో ఈ ట్రాఫిక్ జామ్ శరీరానుసారంగా ఉంటే శరీరానుసారులు చెప్పాలి, బైబిల్ చూడకుండా. శరీర విషయముల మీద మనస్సు ఉంటారు. ఆత్మానుసారులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? వేరే ఉంటారా? కాదు, మనమే శరీర రూపంలో ఉన్న మనమే ఆత్మ చేత కంట్రోల్ చేయబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ చేత నడిపించబడుతున్నాం, ఆత్మ చేత ఆలోచించుకుంటున్నాం, ఆత్మ సహాయం చేత నిర్ణయం తీసుకుంటున్నాం, ఆత్మ చేత మనం అదుపు చేయబడుతున్నాం, ఆత్మ చేత మన దైవిక అనుదిన దినచర్యను కంట్రోల్ చేసుకుంటున్నాం, ఆత్మ చేత మన వ్యక్తిత్వాన్ని కట్టుకుంటున్నాం, ఆత్మ చేత ఏం మాట నాలో ఏం మాట అనకూడదో ఆలోచన ఆత్మ దగ్గర నుంచి పొందుకొని మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చదవండి సార్. వచ్చిన మళ్ళీ 5 and 6 గట్టిగా చదవాలి మీ ట్రాన్స్లేషన్. Those who are dominated by the sinful nature. Those who are dominated by the sinful nature think about sinful things. But those who are controlled by the Holy Spirit. Those who are controlled by the Holy Spirit think about things. Please the Spirit. That please the Spirit. ఆ మాట ఎంత బాగుందో. That please the Spirit. ఈ రోజు చాలా జాగ్రత్తగా మెసేజ్ వినాలి. That pleases the Spirit. When it pleases the Spirit, it is pleasing Jesus. When it is pleasing Jesus, it is pleasing the Father. ఆత్మకి ఎప్పుడైతే ఇష్టంగా ఉందో నువ్వు యేసుకి ఇష్టంగా ఉన్నావు. యేసుకి ఎప్పుడైతే ఇష్టంగా ఉన్నావో నువ్వు తండ్రికి ఇష్టంగా ఉన్నావు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే యేసుకి నువ్వు నేను, ఆత్మకి నువ్వు నేను, తండ్రికి నువ్వు నేను ఇష్టంగా ఉన్నామా లేదా? కానీ పాత నిబంధన బాగా చదవగా నాకు అర్థమైందంటే తెలుసా, God is not happy with people, but God was always good to people. ఎంతమందికి అర్థమైంది? ఈ మాట బాగా పొరకెక్కించుకోవాలి. God is not always happy with Israelites. ఇశ్రాయేలు చూస్తే అబ్బా ఎంత మంచోడురా అనిపించేలా ఇశ్రాయేలీలు లేరు. ఇశ్రాయేలీలు దేవుడిని విసిగించారు, ఇశ్రాయేలు దేవుడి మీద తిరగబడ్డారు, ఇశ్రాయేలు శరీరానుసారంగా ప్రవర్తించారు, ఇశ్రాయేలు శరీరానుసారమైన కోరిక మీద పరిగెట్టారు. 40 రోజులు మోషే గారు దేవుడిని కలుసుకోవడానికి వెళ్తే ఆ దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు వస్తాడరా మోషే అని అలాగా చూడాల్సిన ఆ కళ్ళు అడిపోయి దేవుడి వైపు చూడకుండా రింగా రింగా రోజెస్ అని చెప్పి ఓ దూడం చేసుకొని దాని చుట్టూ శరీరానుసారంగా ప్రవర్తించి ఈయన చేసే దిక్కుమాలి పనులు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుడు దాచకుండా పాత నిబంధనలో రాశాడు. God was not happy with them, but God was good towards them. Can someone say hallelujah? ఈ రోజు కూడా అంతే, ఈ రోజు కూడా అంతే. నువ్వు 5 వేళ్ళు అన్నం తింటున్నావని, లేకపోతే నువ్వు మంచి బట్టలు కట్టుకున్నావని, లేకపోతే పెద్ద కార్లో నువ్వు వెళ్ళిపోతున్నావని, don't think that God is happy with you and is giving you all those things. God is not happy with us, but God is good towards us. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకేంటండి అన్ని దేవుడు ఇచ్చాడు, God is blessing us, you know. కరెక్టే, but the question is God happy with you? God may not be happy with you. In fact, God is most times not happy with us. కానీ దేవుడు ఉన్న మంచితనం ఏంటంటే ఇశ్రాయేలుతో కూడా he is not happy with them. అలాగని చెప్పి ఒరే నాకు మీరు చాలా కోపం తెప్పిస్తున్నారు, ఈ సాయంకాలం రే మీ కాళ్ళని వాసిపోదు కాక అని అనలేరు. వాడు 40 సంవత్సరాలు నడిచిన కాళ్ళు ఏమవ్వలేదట. కమాన్ మాట్లాడాలి.
కమాన్ మాట్లాడండి. కాళ్ళు వాయిలే ఎవరు చాలా విసిగిస్తున్నారా మీరు? మీకు లైఫ్ బాయ్ సబ్బు లేదు, రెగ్జాన్ సబ్బు లేదు, మీ బట్టలని తిక్కుమాల బట్టలు పాడిపోతారా ఈ అరణ్యంలో మీరు అని అనలే. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచిన God was not happy with them, but God was good to them. వారి బట్ట ఏమోలే. మీరు మాట్లాడితే తెల్లారు లేస్తారని సడుగుతున్నారు, విసిగిస్తున్నారు. మీ మనసు ఎంతసేపు శరీరానుసారంగా ఉంది, నా మీద తిరగబడుతున్నారు. మర్మరింగ్ 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 స్త్రీల సమాజం నెంబర్ 1 అందులో. ఆ మర్మరింగ్ 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 సడుక్కుంటా 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 ఆ సడుకులతో నన్ను చాలా బాధపెడుతున్నారా అని చెప్పి దేవుడు మన్నా ఆగిపో అని అనలే. God was not happy with them. కానీ వాళ్ళు మర్మరింగ్ చేసిన God was good to them. ఎలాగా? ఆ మన్నా టైం ప్రకారంగా 40 సంవత్సరాలు పోయి వెలిగించకుండానే ఇంటి ముందు దేవుడు తలుపు తీగానే ఇంటి ముందు ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితాన్ని చూసుకుంటే డోంట్ థింక్ ద బ్లెస్సింగ్స్ దట్ యు ఆర్ హ్యావింగ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ హ్యాపీ విత్ యూ. అలాగా నువ్వు అనుకున్నావా, నువ్వు చాలా పెద్ద దాంట్లో పడతావు. ఐఎమ్ సో బ్లెస్డ్ బ్రదర్, గాడ్ ఈస్ హ్యాపీ విత్ మీ. సారీ, God may not be, God is not completely happy with you, but God's character ఏంటో తెలుసా? He is good towards you. తన మంచితనంలో ఏం చేశాడు? ఇశ్రాయేలుని పోషించాడు. అలాగని ఆయన బట్టి హ్యాపీగా ఉన్నాడా? వాళ్ళు బట్ట చెరగలేదు కనుక దేవుడు వాళ్ళతో హ్యాపీగా ఉన్నాడా? వాళ్ళకి ఆకలి వేసినప్పుడు మన్నా పెడతాడు కనుక వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు బట్టి దేవుడు హ్యాపీగా ఉన్నాడా? వాళ్ళకి ఏ రోజు వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతున్నాయి కనుక దేవుడు వాళ్ళతో హ్యాపీగా ఉన్నాడని దీవించాడా? నో, దట్ ఈస్ అవర్ గాడ్. మన దేవుడు ఎలాంటాడంటే మనం ఆయనకి ఇష్టంగా చాలా సార్లు ఉండకపోయినప్పటికీ ఆయన మన పక్షంగా ఎప్పుడు మంచిగానే ఉంటున్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టంగా మనం బతకలేకపోతున్నప్పటికీ, ఆయనకి ఇష్టంగా ఆయనకి నచ్చినట్టు మనం జీవించలేకపోతున్నప్పటికీ ఆయన మట్టుకు ఒరే వరం దీపకు నేను నీ పట్ల మంచిగానే ఉంటాను. ఎందుకంటే నా నమ్మకత్వాన్ని, నా మంచితనాన్ని ఐ కెనాట్ క్యాన్సిల్ ఓవర్ యువర్ లైఫ్. హల్లెలూయా. I cannot cancel that over your life. నీ సంగతి నాకు తెలుసు, నువ్వు నాకు గాయం చేస్తున్నావు, నన్ను బాధపెడుతున్నావు నీ ప్రవర్తన ద్వారా, బట్ I cannot cancel my goodness towards you. కానీ మనమేమనుకున్నాం? దేవుని మంచితనం మన మీద ఉంటే అబ్బా మన బట్టి దేవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నాం. నో, శరీరానుసారులు కమాన్ మాట్లాడాలి, నోరికి చెప్పాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటురు. అలాగని మన మనస్సు ఉంచకూడదా? ఈ ట్రాఫిక్ జామ్ లో మనకుంటే ఆలోచనలన్నీ ఎంతసేపు, ఇవాళ ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేసుకుందాం, ఇవాళ ఎంత ఎక్కువ అధ్యాయాలు చదివేద్దాం, ఇవాళ ఎంత గ్రీక్ వర్డ్ స్టడీ చేద్దాం, లేకపోతే ఇవాళ ఎంత హీబ్రూ వర్డ్ స్టడీ. ఇదంతా అంత స్పిరిట్ లేదు. మనం ఫ్రిడ్జ్ లో ఏం తీసి వండుకుందాం, అది ఇలాగ అంటదా నన్ను అని చెప్పి అది ఇలాగ అన్నాడని ఇంకోటితో మనం గంట సేపు ఫోన్లో. శరీరానుసారులు మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి నోరు తెరిచి. శరీర విషయముల మీద మనస్సు ఉంతురు. స్వాతికి వెళ్ళిపోవాలండి. ఇంట్లో ఎవరైనా బంధువులు చుట్టాలు ఎవరో మాట అంటేనే నువ్వేం చేస్తావు? వాళ్ళ మీద తిరగబడిపోతావు. సువాతికి వెళ్ళిపోతావా? సువాతికి వెళ్ళిపోతే ల్యాక్ గోపలు కొడతాడు. ఏటా ఎక్కడ వచ్చి సువాతి చెప్తున్నాడు అని అనుకున్నాడు. నీ అయ్యా నా అమ్మాయి నన్ను కొట్టలేదు, నువ్వు ఎవడో నన్ను కొట్టలేదు కానీ తిరగబడతావా? శరీరానుసారులు శరీర విషయాల మీద అంటే their reaction is based on their self. Their reaction is based on their self. Their decisions are based on their self. వాళ్ళ మనసు ఎంతసేపు శరీర సంబంధమైన వాటి మీదే ఈక్వేషన్స్. అయ్యగారు మిమ్మల్ని కలడానికి వచ్చామండి, మీతో మాట్లాడాలండి. అరే మాట్లాడండి, నాకేంటి? అదేంటి సార్ మీరు మాట్లాడతారండి, నాకేంటి? పక్కన చెప్తాడు మా అయ్యగారు డబ్బులు ఇస్తే కానీ మాట్లాడరండి. వారిని శరీరానుసారులు శరీర విషయముల మీద
అంటే ఆల్ దేర్ క్యాలిక్యులేషన్స్, ఆల్ దేర్ మ్యానిపులేషన్స్, ఆల్ దేర్ వర్క్స్ అన్నీ వాడు ఏం చేసినా వాడు ఎలాగ ఆలోచిస్తాడు తెలుసా? ఇది నా సెల్ఫిష్ ఎజెండాకి ఏం మేలు చేస్తుంది, నా సెల్ఫిష్ స్ట్రాటజీకి ఏం మేలు చేస్తుంది. శరీర విషయముల మీద మనసు, they brood upon that. ఆ శరీర విషయాల మీద అది పగైనా, ఆ శరీర విషయాల మీదే అది అసూయైనా, ఆ శరీర విషయాల మీదే అది కోపం మీదైనా, ఆ శరీర విషయాల మీదే అది గతం మీదైనా, దాని మీదే దెక్కి బ్రూడింగ్ over it. కానీ నెక్స్ట్ లైన్ లో రాశాడు, చదవండి అయ్యా. ఆత్మానుసారులు, చదవాలి. ఎవరు చదువుతారు? ఏ వచనం ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్? నాకు అర్థం కావట్లే. 4లో ఉందా 5లో ఉందా వచనం? అమ్మా ఎందులో ఉంది? 6లో ఉందా? 5లో ఉంది. For those who live according to the flesh set their minds on the things of the flesh, but those who live according to the spirit set their minds on the things of the spirit. మీ దాంట్లో కూడా అలాగే ఉందా? But those who are controlled by the Holy Spirit think about things that please the Spirit. Think about things that please the Spirit. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంటారు. అంటే ఆత్మానుసారులు కొత్తగుంటారా? కొత్తగుంటారు. నీవు నేను మనమే. అంటే శరీర ఆకారంలో ఉన్నటువంటి మనము ఆత్మ సంబంధంగా మన మనస్సును ట్రైన్ చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. డెవలపింగ్ యువర్ మైండ్ టు బి కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఈస్ నాట్ ఎ వన్ నైట్ ఈవెంట్. ఒక్క రాత్రి మనసు పశ్చాత్తాపం యేసయ్యా నా హృదయంలో నా పాపాలని క్షమించంటే ఆ సెకండ్లో వచ్చేది. డెవలపింగ్ యువర్ మైండ్ టు బి కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఇస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఎవరైనా ఆమెన్ చెప్పండి ఆ మాటకి. దట్స్ కాల్డ్ డెవలపింగ్ క్రిస్టియన్ మైండ్. అందరూ చెప్పండి నా కనుక. డెవలపింగ్ Christian mind. Christian mind is something that is controlled by the Spirit. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంటారు. ఏంటి ఆత్మ సంబంధమైన సంగతులు? ఆత్మ సంబంధమైన సంగతుల్లో నాకేంటి అనే క్వశ్చన్ ఉండదు. ఆమెన్ చెప్పండి ఎవరైనా. ఆత్మ సంబంధమైన సంగతుల్లో నేను గొప్ప అనే మాట ఉండదు. ఆత్మ సంబంధమైన సంగతుల్లో ఎప్పుడు ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోవడంలో ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంగతుల్లో ఈ పూట ఉన్నా లేకపోయినా దేవుడు గొప్పోడే సార్ అని నమ్మకంలో ఉంటుంది. పౌలు గారి ఆత్మ సంబంధమైన సంగతులు చాలా ఉన్న ఎగ్జాంపుల్స్. అందుకే నేను ప్రతి ఆదివారం ఈ టాపిక్ మీద మాట్లాడతాననేది. అందులో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవాళ నేను చూపిస్తాను. టర్న్ యువర్ బైబిల్స్ టు ఫిలిపియన్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తెరవండి. పౌలు గారి ఆత్మ సంబంధమైన మనసు ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక తెలుగు బైబిల్ ఉన్న వారు 180 పేజ్ నెంబర్. 180 పేజ్ నెంబర్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. లెట్ us read verse 11 onwards. నేను చదువుతున్నాను. అందరూ తీసారా? అందరూ తీస్తే రెడీ అని చెప్పండి నాకు ఒకసారి. వెరీ గుడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. అందరూ గమనించండి. నాకు కొదువ కలిగిందని నేను ఇలాగ చెప్పట్లే. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఎవరైనా హల్లెలూయా చెప్తారా? బాసు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఎలా ఉంటున్నాను? నేను సంతృప్తిగా ఉంటున్నా. ఏంటి ఆ స్థితిలో? కింద రాసుకొచ్చాడు. నెంబర్ 1, దేన స్థితిలో ఉండనెరుగుదును. తెలుగులో భాషలో ఎంత బాగుందో. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధిగా ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంటారు. అంటే దేవుడు ఒక మనిషి జీవితాన్ని ఇలాంటి పరిస్థితుల్లో నడిపిస్తున్నప్పుడు ఆ మనిషి మైండ్ ని నీ ఆకలిలో నీ మైండ్, నీ అప్పుల్లో నీ మైండ్, నీ శత్రువుల మధ్య నీ మైండ్,
నిన్న ఆ పరిస్థితిలో పెడితేనే నీకు అర్థం అవుతుంది. Am I right or wrong? నువ్వు ఆ సిచ్యువేషన్లో దేవుడు పెడితేనే నీకు అర్థం అవుతుంది. దేవుడు అలాగే తోస్తాడు దాన్ని. అందుకే అంటున్నాడు, బాసు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను ఎలా ఉండగలను? సంతృప్తిగా ఉండగలను. ఈ పూట గెంజి ఉన్నా కమాన్ మాట్లాడాలి. గెంజితో నేను ఎలా ఉంటాను? సంతృప్తిగా ఉంటా. ఈ పూట నా ముందు పెద్ద బిర్యానీ ఉన్నా ఆ బిర్యానీతో కూడా నేను సంతృప్తిగా ఉంటా. ఒకవేళ ఒకసారి నా చేతిలో ఆ గెంజి కూడా లేకపోయినా దీన స్థితికి వచ్చిన కప్పుకోవడానికి దుప్పటి లేకపోయినా ఉన్న దుప్పటి కూడా తల కప్పుకుంటే కాళ్ళ మీద దోమలు కుట్టేసి కాళ్ళ మీద దోమలు కుట్టేస్తే దుప్పటి కిందలా అయితే ముఖం మీద దోమలు కుట్టేసి అంటే దుప్పటి ఏమవట్లేదు అడిగి తల కాళ్ళు కూడా సరిపట్లే. అలాంటి దీన స్థితిలో నేను ఉన్నా నేను ఎలా ఉన్నాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, నాకెదికి అనారోగ్యం లేదు, నేను శరీర సంబంధంగా ఆలోచించడం లేదు, నేను ఆత్మ సంబంధంగా నేను స్థిరపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ యథార్థంగా ఒప్పుకోవాలి, తెల్లారు లేచిందే నుంచి రాత్రి వరకు మనం ఆత్మ సంబంధంగా ఆలోచించట్లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఆనెస్ట్గా మనం ఆత్మ సంబంధంగా పైకి మనం నటించి మనం అందుకే నా చాలా చెడ్డ మనం ఎవరూ కనిపించినంత మంచోళ్ళం కాదు. మనం ఏం నిజంగా ఆత్మ సంబంధంగా ఆలోచించడం లేదు. మనకు నెలలా గడవాలనే ఫస్ట్ క్వశ్చన్. నెలలా గడవాలి, ఎలా బతుకుతాం, ఏంటి, తర్వాత ఏంటి, వీటితోనే అయిపోయింది మన జీవితం. శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు పెడతారట, ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు పెడతారట. అందుకే అంటున్నాడు, బాబు నేను అన్ని కార్యాల్లో, లేమిలో, సంపదలో, సమృద్ధిలో, అన్నిట్లో నేను ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాను. నన్ను బలపరచుమని అందే నేను సమస్తము చేయగలను. ప్రతి పాస్టర్ ఈ వచనాన్ని తీసేసుకొని నిన్ను బలపరచు యేసు నువ్వు సమస్తాన్ని చేసేయగలవు. హల్లెలూయా. ఏం చేసేయగలవు? ఏం చేసేస్తావు? ఆ పైన ఉన్నది దీనస్థితిలో కూడా నోరు మూసుకొని దేవుడు దేవుడే అని నమ్మి ఉండగలవా? సంపన్న స్థితిలో కూడా నాకు కలిగిన వాటి బట్టి నేను అతిశయించట్లేదు సార్. సంపన్న స్థితిలో కూడా నేను ఎవరిని నా మనసు శరీరానుసారంగా పరిగెట్టట్లేదు సార్, ఆత్మానుసారంగానే ఉంది. కొన్నిసార్లు దేవుడు ఎందుకు దీవిస్తాడో తెలుసా? దీవిస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో ప్రపంచానికి చూపించడానికి దీవిస్తాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? దీవిస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో ప్రపంచానికి చూపించడానికి దీవిస్తాడు. అంటే ఆయన తెలియదు కాదు. అంతేగాని ఒరే వరం తెప్పకో నిన్ను ఒక $8 మిలియన్ దీవిస్తాడు రా దేవుడిని దీవించడానికో. ఇంకా నేను నల్ల కలర్జోడు పెట్టి నల్ల కారులో విశాఖపట్నంలో రెడ్ లైట్ పడినా కూడా నా కారు దూసుకుపోతా. పోలీసుడు అంటే ఫైన్ రాసుకో. అమ్మో ఎవడు రైడ్ అసలు పట్టలేకపోతున్నాం. దేవుడు అంటే రే వరం తెప్పకో. చూసావు, నేను చిన్న హింట్లు ఇస్తున్నాను సమ్మా. చూసావు, రే వరం తెప్పకో దీవిస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నువ్వు ఎలా ప్రవర్తించగలవు నాకు తెలుసురా. కానీ నీ బుద్ధిని నేను ఏం చేస్తున్నాను, నువ్వు ఇలా కూడా మారగలవా, నీలో ఉన్న బుద్ధిని నేను బయటికి తెస్తున్నాను. దీవెనలో నువ్వు ఎలా ఉండలేకపోతున్నావు, ఆత్మానుసారంగా ఉండలేకపోతున్నావు. అంటే నేను దీవించే కొద్ది నువ్వు ఎలా ప్రవర్తించే ప్రమాదం ఉంది. కనుక గాబ్రియేలు మిఖాయేలు మనోడు అకౌంట్లో $8 మిలియన్ ఏం చేయండి అర్జెంటుగా. ఎవడెవడు హ్యాక్ చేశాడు, అకౌంట్ ఖాళీ చేశాడు. నిన్న ఎస్ బ్యాంక్ అన్నాడు, ఇవాడు వెళ్తాడు ఏమంటున్నాడు, నో అకౌంట్ అంటున్నాడు. అదేంటి నా డబ్బులు ఏమైంది? దేవుడు టెస్ట్ చేశాడు, అన్నీ మళ్ళీ ఏం చేశాడు, తీసాడు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు దీవిస్తాడు తెలుసా అండి? దీవించి చూస్తాడు. ఆ దీవెనలో మనం కాలు ఎగరేస్తున్నామా, ఆ దీవించబడ్డా కూడా దేవుని దగ్గర అడుగుగా ఉన్నామా? And 99.9% people who are blessed have always forgotten God. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? They have forgotten God. మనమే అతీతులు కాదు. It happened with whom? Israelites. ఇశ్రాయేలులోనే జరిగింది. వాళ్ళు దేవుడిని యెహోవాని ఏం చేసిరి? మరిచిరి. వారు మదించి అనే మాట వాడాడు. బాబోయ్, తెలుగు భాషలో వారు మదించి క్రొవ్విన వారే నన్ను మరిచిపోయిరి. ఆత్మానుసారులు తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆత్మ
విషయమైన వాటి మీద మనసు పెడతారు. నవ్వు ఇది మీకు నాకు అందరికీ ఛాలెంజే. ఏంటా ఛాలెంజ్? శరీర ఆకారం ఉన్న మనం శరీర సంబంధమైన బంధాలు బాంధవ్యాలు బాధ్యతల మధ్య నలుగుతున్న మనం ఆత్మానుసారంగా బతకడం ఛాలెంజే కాదా? ఛాలెంజ్. చాలా మంది ఛాలెంజ్. ప్రసంగించడం నాకు ఈజీ, వినడానికి మీకు ఈజీ, కానీ మనం లైఫ్లో చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కానీ లేకపోతే మనం అయితే ఆ ఎక్స్ట్రీమ్ కానీ వెళ్ళిపోతాం. అంటే పూర్తిగా ఆత్మకు అవకాశం లేకుండా శరీర సంబంధంగా మనం జీవిస్తాం, లేదా శరీర సంబంధమైన అన్నిటి వదిలేసి ఈ ఎక్స్ట్రీమ్ కన్నా పూర్తిగా ఆత్మ సంబంధంలో కన్నా వెళ్ళిపోయి ఇంక భూమికి కూడా పనికి రాకుండా పరలోకానికి వెళ్ళిపోయేదానికి రెడీ అయిపోతాం. రెండు ఎక్స్ట్రీమ్స్ ప్రమాదమే. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా హియర్? రోమాపత్రిక 8వ అధ్యాయంలో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా? ఒరే బాబు, ఆ 7వ అధ్యాయం ఏం చెప్పుకొచ్చాడు? నా శరీరం నేను ఏం చేయకూడదు అది నేను చేసేస్తున్నాను. ఇలాంటి మరణకరమైనటువంటి రోగంతో నా శరీరాన్ని ఎవడు విడిపిస్తాడని అడిగాడే. దానికి జవాబుగా 8వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడు. ఎంత బాగా చెప్పాడో నేను చదువుతున్నాను. 3-4 జాగ్రత్త గమనించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి, నోట్ దట్ పాయింట్, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. స్తోత్రం చెప్తారా? యేసు శరీరంలో పాపమునకు ఏం విధించారట? శిక్ష విధించారు. యేసు శరీరంలో ఎవరున్నారు? హోల్ హ్యుమానిటీ ఉన్నారు. ఆయన శరీరం ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? మానవాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసయ్య శరీరం ఎవరు రిప్రజెంట్ చేస్తుంది? ఆల్ హ్యుమానిటీ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ జీసస్. అందుకే ఆయన శరీరాకారంలో వచ్చాడు. ఇప్పుడు ఆయన శరీరాకారంలో వచ్చాడు. ఆయన శరీరంలో దేవుడు దేనికి తీర్పు తీర్చాడు? పాపానికి తీర్పు తీర్చాడు. పాపం ఎప్పుడైతే యేసు శరీరంలో చంపబడిందో, ఐ మీన్ యేసు శరీరాకారంలో మానవ పాపాలన్నీ చంపబడ్డాయో, మనలో పాపము కూడా ఏమైంది? చంపబడుతుంది. మనలో పాపం యాక్టివేట్ అవ్వడానికి వీల్లేదు, యాక్టివేట్ అవ్వదు. మనలో పాపం కాదు యాక్టివేట్ అవ్వాల్సింది, మనలో ఆత్మ యాక్టివేట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో పాపం చంపబడ్డదా? అవునురా. ఎలా చంపబడ్డది? నా ప్రతినిధిగా వచ్చిన యేసు శరీరంలో పాపానికి దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడురా. ఇప్పుడు నాలో యాక్టివేట్ అయ్యేది, అక్కడ మంచి మాట రాశాడు. మీరు ఆ మాట పట్టుకుంటారని నేను ట్రై చేస్తున్నా. ఆ మాట ఎక్కడ రాశాడంటే పాపం ఎప్పుడైతే సిలువ వేయబడ్డదో మనలో కలిగేది ఏంటో ఒక మంచి మాట రాసుకొచ్చాడు. ఆ మాట దగ్గరకు వచ్చే ముందు 6వ వచనం చదవాలి. నేను 6వ వచనం చదువుతున్నాను. ఏమని రాశాడు? ఆత్మానుసారమైన మనస్సు, 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి, దేవుని విరోధులు, సంఘ విరోధులు కాదు. అబ్బో, సంఘ విరోధులు కాదు. సంఘం కావాలి, కానీ సంఘంలో ఎవరొద్దు? దేవుడు వద్దు, వాక్యం వద్దు. సంఘ విరోధులు వేరు, దేవుని విరోధులు వేరు. వాడు సంఘానికి వస్తాడు ఎందుకు? అన్ని కరెక్ట్గా అవుతున్నాయో లేదో చూడడానికి వచ్చి. కానీ ఇక్కడ ఏం రాశాడు? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అంటే వాడు సంఘంలో ఉన్నా, సంఘం బయట ఉన్నా, వాడు పాన్ షాప్ లో ఉన్నా, వాడు రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా వాడు ఫస్ట్ ఎవరికి విరోధి? దేవుడు. ఎవరంటే పక్కు నీలో ఆత్మానుసారమైన జాడ నాకేమీ కనబడట్లే. యు ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ అండ్ యు ఆర్ నాట్ లివింగ్ ఎ లైఫ్ ప్లీజింగ్ టు ద స్పిరిట్. అదే ఉంది. యు ఆర్ నాట్ ప్లీజింగ్ ద స్పిరిట్. నువ్వు ఆత్మకి ఇష్టపూర్వకంగా లేవు కనుక నువ్వు ఎవరివి? దేవునికి విరోధివి. వెరీ గుడ్. ఇంకొంచెం లోతుకి వెళ్దాం. అది దేవుని ధర్మశాస్త్రానికి లోపడదు, ఎంత మాత్రం లోపడదు. కాక
కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. అబ్బో, శరీర స్వభావం గలవారు, అందరూ చెప్పాలి, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. Varun, I am not pleased with you, but still I am good towards you. ఇశ్రాయేలులారా, మీరు నాకు సంతోషం కలిగించేలా ప్రవర్తించట్లే, కానీ నేను మీ పట్ల ఎలా ఉంటున్నాను? మంచిగానే ఉంటున్నాను. మీకు దాహం వేసినప్పుడు బండలు చించి నీళ్ళు ఇచ్చాను. మీరు మంచోళ్ళు, మీరు నాకు ఇష్టంగా ఉన్నారని కాదు, మీరు నాకు ప్రీతికరంగా ఉన్నారని కాదు, కానీ నా మంచితనాన్ని నేను చెప్పుకోలేను మీ పట్ల. అర్థమవుతుందా దేవుడు ఎంత మంచోడు? ఈ పూట నా కన్విక్షన్ ఏంటో తెలుసా? I may not be living a life that is pleasing to God, but God is good towards me. అది తలంచుకుంటే ఆయన ముందు నువ్వు ఎంత హంబుల్ అయిపోతావో. హల్లెలూయా, ఎంత హంబుల్ అయిపోతావో. దేవా, నువ్వు అనుకున్నంత ఇష్టకరంగా నేను లేను నీకు, కానీ నువ్వు నా పట్ల ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నావు. నువ్వు నా పట్ల మంచిగానే ఉన్నావు. నేను నిన్ను సంతోషపెట్టేంతగా నేను బతకట్లే, అది నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ నువ్వు నా పట్ల ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నావు. కమ్ ఆన్, లెట్స్ రీడ్. 8వ వచనం, 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ. సో ఇప్పుడు ఆత్మ స్వభావం ఎలా వస్తుంది అని ఒకవేళ మీరు అడిగితే, ఆత్మ స్వభావం ఎలా వస్తుందా? దేవుని ఆత్మ మనలో నివసిస్తే. అంటే ఇప్పుడు వరుడి పక్కనే నాలో నేను దేవుని ఆత్మకు అవకాశం కల్పించినప్పుడు, దేవుని నాలో కార్యం చేయనిచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ కార్యం నాలో అనుమతించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నా మనస్సు నడిపించబడడానికి నేను అనుమతించినప్పుడు నేను ఎలా జీవిస్తాను? ఆత్మానుసారంగా నేను జీవిస్తాను. చాలా జాగ్రత్తమేనండి ఈ మాట. ఆత్మానుసారంగా నడిపించబడేవాడు ఎప్పుడు కూడా ఇతరులకి దీవెనగానే ఉంటాడు. హల్లెలూయా, మేక్ దిస్ పాయింట్. ఆత్మానుసారంగా నడిపించబడేవాడు ఎప్పుడు కూడా ఇతరులకి దీవెనగానే ఉంటాడు. ఆత్మానుసారంగా నడిపించబడేవాడు ఎప్పుడు కూడా he will not put himself before God. He will put God and he will stay back. దేవుని కంటే ముందలడు, దేవుని కంటే తన ముందు చూపించుకోవడానికి అనుకోడు, దేవుని కంటే తన గొప్ప చేసుకోవాలనుకోడు. తన పక్కకి తగ్గిపోయి దేవుణ్ణి ముందు పెట్టి ఆ దేవుని నీడలో తను నడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు బారాజడ మాట, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, 9వ వచనమేమో దేవుని ఆత్మ అన్నాడు, అదే 9వ వచనం 3వ లైన్ వచ్చేసరికి క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రీస్తు క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం ఏమైంది? ఓ, అదేగా చెప్పుకుంటూ వచ్చాడు. 7వ అధ్యాయం ఏమన్నాడు? ఇలాంటి నా శరీరాన్ని ఎలా విడిపించగలడు, ఎవడు విడిపించగలడు అన్నాడు. 8వ అధ్యాయం వచ్చేసరికి యేసు శరీరంలో పాపానికి తీర్పు తెచ్చబడ్డది అన్నాడు. ఇప్పుడు అదే 8వ వచనం 10వ వచనం వచ్చేసరికి క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం ఏమైంది? పాపం విషయంలో చచ్చిపోయింది, అది యాక్టివేట్ అవ్వదు. దేవునికి స్తోత్రం. కీడు చేయడానికి నీ శరీరం యాక్టివేట్ అవ్వదు, అబద్ధం ఆడడానికి నీ శరీరం యాక్టివేట్ అవ్వదు, దూషణ మాటలు పలకడానికి నీ శరీరం యాక్టివేట్ అవ్వదు, ఎవరినో హింసించడానికి నీ శరీరం యాక్టివేట్ అవ్వదు, నువ్వు మంచివి తింటూ పాడైపోయిన పెట్టడానికి నీ శరీరం యాక్టివేట్ అవ్వదు, నేనే బాగుండాలి అందరూ పాడైపోవాలి అనే దాంట్లో నీ శరీరం యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే నీ శరీరం పాపం విషయంలో ఏమైంది? చదవాలి అక్కడ, ఏమైంది? నీ శరీరం పాపం విషయంలో మృతమైంది. కానీ నీ ఆత్మ, నాకు అదే కావాలి ఇప్పుడు. ఆ ఆత్మ క్యాపిటల్ ఎస్సా స్మాల్ ఎస్సా? చూసి చెప్పండి ఇంగ్లీష్ బైబిల్. వర్స్ 10 ఎవరు చదువుతారు? ఓకే, వర్స్ 10 సార్ మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీరు రెడీగా ఉండండి సిస్టర్. గట్టిగా సార్. Christ lives within you. Even though your body will die because of sin, the Spirit gives you life. The Spirit, ఆ స్పిరిట్ ఏంటి? క్యాపిటల్ ఎస్.
is missing in Telugu? No? Bold గా ఉంది. సో క్యాపిటల్ ఇన్ ఇంగ్లీష్, రైట్. సో నీలో ఉండే ఆత్మ ఎవరిప్పుడు? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తాత్మ. ఆ ఆత్మనికి ఏం కలుగు చేస్తుంది? శరీరం మృతమైందే కానీ ఆత్మనికి ఏం కలుగు చేస్తుంది తెలుసా? జీవము కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. నేను ఒక 1 వీక్ నుంచి ఒక ప్రేయర్ చేస్తూ, లార్డ్ లెట్ యువర్ లైఫ్ ఫ్లో ఇన్ మీ, లెట్ యువర్ లైఫ్ ఫ్లో ఇన్ మీ, లెట్ యువర్ లైఫ్ ఫ్లో ఇన్ మీ అని ప్రార్థన చేస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, హౌ విల్ గాడ్స్ లైఫ్ ఫ్లో ఇన్ మీ? గాడ్స్ లైఫ్ విల్ ఫ్లో ఇన్ మీ వెన్ హిస్ స్పిరిట్ రిసైడ్స్ ఇన్ మీ. ఆమేన్. నాలో దేవుని ఆత్మ నివసించకుండా నాలో ఆయన జీవం ప్రవహించదు. నాలో ఆయన ఆత్మ నివసించినప్పుడు ఆయన జీవం నాలో ఏమవుతుంటది? ఇప్పుడు చిక్కుముడంతా ఎక్కడొచ్చిందంటే మన మనస్సును దేని మీద పెడుతున్నాము అనేది మన చిక్కుముడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుతురు. శరీర విషయాలు అంటే ఏంటి? ఓ లిస్ట్ రాయాలి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి లిస్ట్ రాయాలి. రాసి మీ అందరికీ వాట్సాప్ గ్రూప్ ఏదో ఉందంట కదా, అందులో పెట్టండి. ఆత్మానుసారమైన విషయాలు ఏంటో రాయండి, అవన్నీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. జోక్ కాసమా, సీరియస్గా చెప్తున్నాను. శరీరానుసారులు శరీర విషయాల్లో మనసు ఉంటాం. మనం ఏంటో నవ్వుతాం. ఆ శరీరానుసారమైన మనసు మనమే కాబట్టి మన మనసు శరీర సంబంధమైన ఏట్ల మీద ఉంటుంది. ఒక లిస్ట్ రాయండి. రాయడం మొదలెడితే రీఫిల్ అయిపోతాయి, కానీ రాయాలనుకోండి రాయలేమా? ఆత్మానుసారమైన వారు ఆత్మ సంగతుల మీద మనసు పెట్టాలి. ఏంటి ఆత్మ సంగతులు? అదో లిస్ట్ రాయండి. రెండింటిని బేరుజు వేస్తే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? డెవలపింగ్ టు హ్యావ్ ఎ స్పిరిట్ లెడ్ మైండ్. ఎ స్పిరిట్ లెడ్ మైండ్ అనేది మనకు రానంత వరకు ఈ పోరాటం మధ్య మనం ఏమవుతూ ఉంటాం? ఒక గంట శరీరానుసారంగా ఉంటాం, ఇంకో గంట. ఒక సంఘటన చెప్తాను మీకు. కొన్నేళ్ల క్రితం రామచంద్రపురంలో ఊరం తెలుసా మీకు? కాకినాడ రాకముందు రామచంద్రపురంలో చాలా పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ రామచంద్రపురం బ్యాప్టిస్ట్ చర్చ్లో ఈ మొత్తం ఈ జిల్లాలో ఉన్న స్త్రీలందరూ, బ్యాప్టిస్ట్ స్త్రీలందరూ పెద్ద మీటింగ్లు పెట్టుకున్నారు. 3 రోజుల సభలు. బ్యాప్టిస్ట్ ఉమెన్స్ ఏదో ఫీల్డ్ మీటింగ్స్ ఏవో పెట్టుకున్నారు. ఈ స్త్రీల సమాజం మీటింగ్ నన్ను స్పీకర్గా పిలిచారు. ఏ స్త్రీల సమాజం నన్ను పిలిచారు అనుకుంటే నాకు ముందే ఫోన్ చేసి చెప్పారు, బాబు మేము సంవత్సరానికి ఒకసారి ఆత్మ ఫలాల మీద మీటింగ్ పెడుతున్నాం. ఓ సంవత్సరం ప్రేమ మీద, ప్రేమ. ఓ బాబోయ్, ఆత్మ ఫలాలు చెప్పండి. ప్రేమ, సంతోషం, అది 3వ సంవత్సరం. సో 3వది ఏంటి? సమాధానం. ఈ సంవత్సరం టాపిక్ సమాధానం మేము పెట్టుకున్నాం బాబు, నువ్వు స్పీకర్గా రావాలన్నా. సరే అని చెప్పి ముందే చెప్పారు కాబట్టి రోజు 2 మెసేజ్లపై 3 రోజులు 3 రోజులు 6 మెసేజ్ చెప్పాలి. నువ్వు అకామిడేషన్ అంతా మేమే ఇస్తామని స్త్రీల సమాజం పెద్ద పెద్దోళ్ళు, వయసు వాళ్ళందరూ నాకు చెప్పేశారు. ఓకేనంటే వస్తారని నేను మాట ఇచ్చాను. వెళ్ళిపోయాను. నన్ను LIC క్వార్టర్స్లో పెట్టారు. ఎదురుగా చర్చ్, అవతల నా రూమ్ రోడ్డుకి. సరే ఉన్నా. మొదటి రోజు మెసేజ్ ఉదయం సాయంకాలం చెప్పారు. 2వ రోజు మెసేజ్ ఉదయం సాయంకాలం చెప్పారు. 3వ రోజు మెసేజ్ ఉదయం చెప్పేసరికి సాయంకాలం లాస్ట్ మెసేజ్ అంటే 6వ మెసేజ్. 6వ మెసేజ్ స్టేజ్ ఎక్కడ నేను చెప్పానంటే 3 రోజులు సమాధానం 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 గురించి మీరు విన్నారు. మీరు ఇంటికి వెళ్ళగానే పెద్ద అసమాధానం రెడీగా ఉంటుంది అని చెప్పారు. జనాలందరికీ 5 మెసేజ్లు మర్చిపోయారు. ఆ 6వ మెసేజ్ బాగా గుర్తుకుంటారు. సీరియస్లీ నేను ఎందుకు చెప్పాను నాకు తెలియదు. చెప్పానట, నేను చెప్పినంటే మర్చిపోయాను. తర్వాత ఫోన్ కాల్స్ నాకు గుర్తు చేశాయి. బాబు మీరు ఆఖరి రోజు చెప్పారు కదా, 3 రోజులు సమాధానం గురించి విన్నారు, లాస్ట్ మెసేజ్ కూడా విని వెళ్తారు, కానీ మీ ఇంటికి వెళ్ళేసరికి ఏం రెడీగా ఉంటుంది? అసమాధానం బాగా రెడీగా ఉంటుంది. బాగా గుర్తు పెట్టుకోండి అని చెప్పారు కదా బాబు. అలాగే జరిగిపోయింది బాబు. ఏమ్మా ఏమైంది? నేను మీటింగ్లో వచ్చే ముందు బాబు మా అబ్బాయికి 10,000 ఇచ్చాను కాలేజ్ ఫీజు కట్టమని.
మీటింగ్లో అయిపోయి వెళ్ళాను బాబు. ఆఖరి మెసేజ్ అయిపోయింది కదా, ఆవేళ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, బాబు 10,000 కట్టిస్తావా కాలేజ్ ఫీజు అంటే, లేదమ్మా అని చెప్పాడు. జీన్ ప్యాంట్లు, సైకిళ్ళు, షూలు కొన్నాడు బాబు. నాకు కోపం వచ్చి, ఏంట్రా నువ్వు 10,000 పట్టుకొని వెళ్ళి నువ్వు కాలేజ్ ఫీజు కట్టమంటే నువ్వు జీన్ ప్యాంట్ కింద 2 షూలు కింద సైకిల్ కొంటావంటే, ఏంటి ప్రార్థనకి వెళ్ళి చాలా మాట్లాడుతున్నావు అని కొడుకు అంటున్నాడట. ఏమంటున్నాడట? ప్రార్థనకి వెళ్ళి చిన్న నేర్చుకున్నావు దేవుడి దగ్గర అని ఈయన అన్నాడట. ఆవిడకి ఏం రెడీగా ఉంది ఇంట్లో? నువ్వు చెప్పింది నిజమైపోయింది బాబు. మీకేమైనా బాధపడిందా నేనేం చెప్పాను? వేర్ ఆర్ వి? వీఆర్ లివింగ్ ఇన్ ఫ్లెష్ అండ్ వీఆర్ బ్యాట్లింగ్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఆడ తిరిగి ఏంటన్నా అంత కోపం అయిపోతున్నావు, ఇదేనండి ప్రార్థనలో నేర్చుకున్నావు, 3 రోజులు వెళ్ళి దేవుని దగ్గర సహవాసం చేసి వచ్చి ఏంటి కొడుకున్నాడు అంటే ఆడ తప్పు ఒప్పుకోవట్లేదని ఆడేమంటున్నాడు తిరిగి. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? సీరియస్లీ, నువ్వు ఏ రోజు బాగా దేవుళ్ళు ఎదగాలని ఎప్పుడు అనుకుంటావో, యూ విల్ బికమ్ ద ఫస్ట్ టార్గెట్ ఆఫ్ ఎనిమీ. ఎంతమందికి అర్థమైంది? ఈవేళ ఫాస్టింగ్ ఉందాం దేవుని దగ్గర అనుకునే టైంకి ఆ రోజే వస్తుంది నీకు పెద్ద చికాకు ఇంట్లో. అపవాది ఎప్పుడు బయట నుంచి రాడు, నీ ఇంట్లో వాళ్ళ నుంచే అటాక్ చేస్తాడు. సీరియస్లీ 100% రైట్. శరీరానుసారులు, ఇప్పుడు చెప్పండి, శరీర విషయాల మీద మనస్వంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. సో నీ ఇంట్లో నీ గొడవ, నీ కోలాహలం, నీ కొట్లాట, నీ సంఘాల్లో జరుగుతున్నవి నేను గమనిస్తున్నవి. ఈ మధ్యకాలం నేను బాగా సంఘాల్లో గమనిస్తుంది, శరీరానుసారంగానే జనాలు ఉన్నారే తప్ప సంఘాల్లో ఆత్మానుసారంగా ఎవరు కనబడటం లేదు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఇట్ విల్ లీడ్ టు డెత్. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం. ఇప్పుడు నా పీస్ పోగొట్టుకోవాలంటే నేను ఆర్గ్యూ చేయాలి. హలో, కానీ మధ్య నేను గమనిస్తున్నాను, అదర్స్ డోంట్ హ్యావ్ ద రైట్ టు డిస్టర్బ్ మై పీస్. హలో, హల్లెలూయా. యువర్ సన్ డజంట్ హ్యావ్ ద రైట్ టు డిస్టర్బ్ యువర్ పీస్. యువర్ మదర్ డజంట్ హ్యావ్ ద రైట్ టు డిస్టర్బ్ యువర్ పీస్. దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని డిస్టర్బ్ చేసే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ నువ్వు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా నువ్వు రియాక్ట్ అయితే నీ పీస్ నువ్వు ఏం చేసుకుంటున్నావు? వాడు గొడవాడుతున్నాడు కాబట్టి నువ్వు గొడవాడటం మొదలు పెడితే నీ పీస్ నువ్వేం చేసుకుంటున్నావు? నీ సమాధానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆత్మానుసారులు, కమాన్ చెప్పాలి, ఆత్మ విషయాల మీద మనస్సు. ఈ మెసేజ్ ఇక్కడితో అయిపోలేదు. పౌలు గారు ఆత్మానుసారంగా ఏం ఆలోచించాడు, ఆత్మానుసారంగా ఎలాగ తెలిచాడు, వచ్చే సండే పార్ట్ బి చెప్తాడు. ఈ సండే దేని స్థితిలోనూ, అంటే శరీర సంబంధంగా ఎంత నీచంగా ఏమీ లేకుండా ఇంత దిగజారిపోయినా అక్కడ సంతృప్తిగా ఉన్నాడట. గుర్రం మీద వెళ్ళిపోతా క్రైస్తవులందరినీ చంపుదామని ఆవేశం తెలినప్పుడు సంతృప్తిగా ఉన్నాడట. భోజన బల్ల నిండా బోల్డ్ వెరైటీలు కనబడినప్పుడు సంతృప్తిగా ఉన్నాడట. ఏమీ లేనప్పుడు కూడా సంతృప్తిగా ఉన్నాడట. లేమిలోనూ కలిమిలోనూ నేను అన్ని స్థితుల్లోనూ సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచారు. ఆత్మ విషయముల మీద మనసు ఉంచినప్పుడు శరీర సంబంధమైన విషయాలు చాలా చాలా ఎలా అనిపిస్తాయి తెలుసా? అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలైనా పక్కన పెట్టండి, అది ప్రయారిటీ కాదు. వాట్ ఈస్ ప్రయారిటీ ఈజ్ టు బి లెడ్ బై ద స్పిరిట్, టు థింక్ లైక్ ద స్పిరిట్, టు యాక్ట్ లైక్ ద స్పిరిట్, టు బి filled with the spirit, to be surrounded with the spirit, to sing in the spirit, to pray in the spirit, to be satisfied in the spirit. Hallelujah. ఇది నిజం. నువ్వు శరీర సంబంధమైన ఎన్ని వస్తువులతో నీళ్ళు నింపుకున్నా నీకు కనబడిన తృప్తి, దొరకని సంతృప్తి, ఖాళీ ఇంట్లో ఖాళీ పాకలో పరిశుద్ధాత్మ చేతను ఉంటే ఆ తృప్తి చాలా గొప్పగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది నిండా వస్తువులే,
మైండ్ నిండా ట్రాఫిక్ జామ్, లోపలంతా పోరాటం. కొంతమందిని గమనించండి, సింపుల్గా ఉంటారు బట్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు నేను విదేశాల్లో చూశాను. చిన్న షార్ట్ వేసుకొని చిన్న షార్ట్ 3/4 లైట్ వెరైటీగా వేసుకొని ఒక చిన్న సింపుల్ టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఇలా ఈడేటో బైరాయిలో ఉన్నాడు, ఆడేటాడు షార్ట్ వేయడం టీషర్ట్ వేయడం చిచి బఠానీలు శనక్కాయలు పానీపూరీలు అమ్ముకునే వాళ్ళగా మనం అనుకుంటాం. ఆడికి పెద్ద జట్టు ఉంటుంది అక్కడ. ఆడికి ఏమున్నాయి గారు అక్కడ, ఆడికి ఒక సొంత జట్టు ఉంది. ఆ జట్టును తుడుచుకోవడానికి ఆడే వెళ్తున్నాడు. వాడిని ఏంటి సింప్లిసిటీ అనుకుంటాం. మనం చెప్పులు వేసుకొని హవాయి స్లిప్పర్లు వేసుకొని విమానం ఎక్కేస్తారు. మనం హవాయి స్లిప్పర్లు తీసుకుని విమానం, మనం చాలా పాలిష్డ్గా, చాలా డీసెంట్గా. షూ కూడా ఎలా ఉండాలి, డీసెంట్, తప్పు కాదు. బట్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ ద పీపుల్, బాగా వినండి. The more you grow in the spirit, you will feel, you will come to a realization that worldly things will never satisfy you. Can I hear one hallelujah? Can I hear one amen? నువ్వు ఎంత దేవుని ఆత్మలు ఎదుగుతావో ఆ ఆత్మలో దేవునితో ఆనందించే స్థాయికి వెళ్ళినప్పుడు పెట్టి థింగ్స్ అన్ని కూడా నీకు ఐ డోంట్ ఫైండ్ మై సాటిస్ఫాక్షన్. అవి కాదండి బాబు, అవి those are not important things to discuss. There are much more important things to talk, and those important things are related to spirit. ఆత్మ సంబంధమైన సంగతులు మాట్లాడుకుంటున్నప్పుడు రాత్రి 10 1 గంట 5 తెల్లారి నిద్ర రాదు. ఎందుకు? మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఆత్మ సంబంధమైన సంగతులు. ఇంత చెప్పి ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను ముగించేస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, శరీరం బలహీనము, ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం. అది నాకైనా నీకైనా ఎవరికైనా. ఈ పూట ఈ వీక్ ఆలోచించండి. ఈ వీక్ అంతా ఓ పని చేద్దాం అందరం. let us depend on God, asking him only one single point this week. దేవా, నా మనస్సుని ఆత్మానుసారంగా చేయండి. అంతే ప్రార్థన. జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేసామో లేదో నాకు తెలియదు ఇక్కడ ఉన్నవాడు, కానీ ఈ వారం నుంచి చేద్దాం. శరీరానుసారులు శరీర విషయాలు మనసు ఉంచుతారన్నావు, కానీ నేను ఆత్మానుసారంగా ఉండాలనుకుంటున్నాను. నా మనస్సుని ఆత్మానుసారంగా ఉండేలాగా చేయవా ప్రభువా. ఆమెను చెప్తారు ఎవరైనా? ఈ ఒక్క లైన్ ఈ వారం అంతా చేద్దామా ప్రార్థన? ఏమంటారు? ఈ వారం అంతా ఈ ఒక్క లైనే, ఇంకేమొద్దు. ఒకవేళ ఇంకేమైనా ఉంటే అది థ్యాంక్సే, ఇంకొత్త ఏమనవద్దు. ఇంకేమైనా ఉంటే అది థ్యాంక్సే. ఏంటి? దేనికి థ్యాంక్స్? లార్డ్, యు ఆర్ నాట్ ప్లీజ్డ్ విత్ మీ, యు ఆర్ నాట్ హ్యాపీ విత్ మీ, ఐ యామ్ నాట్ ప్లీజింగ్ యూ, బట్ ఐ యామ్ గ్రేట్ఫుల్ దట్ యు ఆర్ గుడ్ టువర్డ్స్ మీ. నీకు ప్రీతికరంగా నేను లేను, నీకు ఇష్టకరంగా నేను లేను, అది నాకు తెలుసు. కానీ నువ్వు నా పట్ల ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నావు. అందుకు నీకు వందనాలు. ఐ థ్యాంక్ యూ ఫర్ వాట్ యు గేవ్ మీ, ఐ థ్యాంక్ యూ ఫర్ వాట్ యు బ్లెస్డ్ మీ విత్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద టాలెంట్ దట్ యు గేవ్ మీ, ఐ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ దట్ యు గేవ్ మీ, ఐ యామ్ థాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు గేవ్ మీ. ఐ హావ్ ఓన్లీ వన్ ప్రేయర్ రిక్వెస్ట్. ఆత్మానుసారంగా నా మనస్సుని ఉంచు. ఆత్మానుసారంగా నా మనస్సుని మార్చు. శరీరానుసారులు శరీర విషయాలపై మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంగతులపై మనసు పెడతారు. నా మనస్సు ఆత్మానుసారంగా చేయనాయన అని వారం అంతా ఒకటే ప్రార్థన చేయండి. సింగిల్ పాయింట్ ఎజెండా. దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మనలో ఆత్మకార్యం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఆ ఆత్మానుసారమైన మనసు మనకు వచ్చినప్పుడు శరీరానుసారమైన సంగతులు చాలా పెట్టిగా అనిపిస్తాయి. ఒకసారి మనం ఎదగం. చిన్న మాట అంటే తిరగబడే స్వభావం ఉన్న మనకి ఆత్మానుసారంగా ఎదిగే కొద్దీ ఎవడు ఏమన్నా కూడా ఏం చేస్తావు తెలుసా? అసలు నిన్ను అన్నట్టే కానీ ఫీల్ అవ్వు. నువ్వు శరీరానుసారంగా ఉంటే ఆడెవడో చెప్పాడు, చిన్నప్పుడు గోడ మీద గీతలు గీసినప్పుడు మా అమ్మ నన్ను కొట్టిందే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఎవరు టచ్ చేయలేదు, నువ్వు ఎవడన్నా నన్ను టచ్ చేయడానికి
అలాంటి వాళ్ళు సువార్త చెప్తారా? మా బైబిల్ కాలేజ్ పిల్లలు అదే అంటారు. వాళ్ళకి అదే అడుగుతాం, చాలా మాటలు ఊరి బైబిల్ కాలేజ్ నీ ఫ్రెండ్ అంటేనే నీకు అంత కోపం వచ్చేది. రేపు పొద్దున్న యేసుని నమ్ముకొని ఊర్లోకి వెళ్తావు చెప్పడానికి. ఆవిడ గోమే కూడా వెళ్తే నన్ను ఎవరుకుంటున్నాను అంటే ఇంకెందుకు నువ్వు సువార్త చెప్పడు అని తెగబడితే అంటాడు. సువార్త ఇంట్లో మాట అంటేనే మరి నువ్వు సువార్త ఇంకేం చెప్తావు? నువ్వు సువార్త చెప్పాలంటే ఏమవ్వాలి? శరీరంలో చచ్చిపోవాలి. ఉమ్మేసిన సర్లేట్ బ్రదర్ ముందు తుడుచుకోండి. కర్పత్రిక చదవండి యేసు ప్రభు గురించి. అది ఆత్మానుసారమైన మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనికి మన వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే క్రైస్ట్ క్యారెక్టర్. అంటే ఆత్మానుసారమైన మనసు లేకుండా ఎవరికి క్రైస్ట్ క్యారెక్టర్. ఇక మీదట మా మనసు శరీర సంబంధమైన విషయాల మీద లేదు. ఎందుకంటే ఆ శరీర సంబంధమైన విషయాలు మాకు సమాధానాన్ని ఇవ్వట్లేదు, జీవాన్ని ఇవ్వట్లేదు, మాకు గొడవలను ఎక్కువ చేస్తుంది, మా మనసుకు నెమ్మదిని ఇవ్వట్లేదు. అలజడి, ఎల్లప్పుడూ వివాదాలు, పోరాటాలే ఉంటున్నాయి. ఇక నేను అడిగేది ఒకటే, ప్రభువా నా మనస్సుని ఆత్మానుసారంగా మార్చు. నువ్వు ఆత్మానుసారంగా నా మనస్సును మార్చకపోతే ఆత్మ సంబంధమైన సంగతుల మీద నేను మనసు పెట్టలేను నాయన. దయగల తండ్రి, రానున్న రోజుల్లో ఇంకనూ మమ్మల్ని లోతుల్లోకి తీసుకెళ్ళి ఈ వర్తమానాన్ని చెవిలో విని వదిలేయకుండా దాన్ని మా ఆత్మలో ఇంకడానికి అవసరమైన ప్రార్థన మా చేత చేయించాను. మా షెపర్డ్స్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే ప్రార్థన, నాకు ఆత్మానుసారమైన మనస్సుని ప్రభు, నా మనస్సును ఆత్మానుసారంగా చేయి ప్రభు, నా మనస్సును పరిశుద్ధ ఆత్మానుసారంగా చేయి ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి కృపను సహాయాన్ని అందించిన యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. విల్ హ్యావ్ ఎ స్పెషల్ సాంగ్. ఈ పాట నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నీది శాశ్వతమై ప్రేమ, నన్ను ఆదుకున్న ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ, నన్ను చేర్చుకున్న ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు. అవును దేవా, అంతగా ప్రేమించిన నీ దగ్గరికి ప్రేమకు నువ్వు దొరికే చోటికి ధృవీకరించిన భ్రష్టుడనయ్యాను, ఎన్నెన్నో మారులు దుఃఖపెట్టిన ఉరిమి చూపావు, నీ ప్రేమ కాదని
ధృవీకరించిన భ్రష్టుడనయ్యాను. ఎన్నెన్నో మారులు దుఃఖపెట్టిన ఊరిమి చూపావు. నా స్థితిని చూచిన నీ చల్లని హృదయం కన్నీరు కార్చేనా. నా పాప స్థితిని గమనించి నీవు కౌగిలించావు. ఏమిటో వింతైన ప్రేమ, గోచరమే కాదు నా యేసుని ప్రేమ. ఏమిటో ఉచిత ప్రేమ, నిస్వార్థం లేని నా యేసుని ప్రేమ. ఏమిటో వింతైన ప్రేమ, గోచరమే కాదు మన యేసుని ప్రేమ. ఏమిటో ఉచిత ప్రేమ, నిస్వార్థం లేని నా యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. ఆరాధనా 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 ప్రభు యేసుకే చెల్లింతును. ఆరాధనా ప్రభు యేసుకే చెల్లింతును. నిన్నే ప్రేమింతును.
ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అందరము యేసయ్యకి కృతజ్ఞత చెప్తాం. ఆయన మన గురించి ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించలేరు కూడా. ఆయన మన గురించి పట్టించుకున్నంతగా ఏ మనుషులు మన గురించి పట్టించుకోరు. హీ ఈజ్ ద లవ్వింగ్ జీసస్, లవ్వింగ్ ఫాదర్. ఎంత ప్రేమ కలిగిన తండ్రి అంటే, నువ్వు నేను పాపంలో ఉండిపోకూడదు, దానిలో నుంచి ఎలాగైనా మనం బయటికి రావాలి అని అనుకున్నాడు కనుకనే ఆయన ఒక్కగానొక్క కుమారుని నీ కోసం నా కోసం ఈ లోకానికి ఇచ్చేశాడు. దట్ ఈస్ హీస్ నేచర్. అలాంటి తండ్రికి మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసయ్యకు మనల్ని యేసయ్య దగ్గరికి నడిపించడానికి మనతో నిత్యము తోడుగా ఉండి యేసయ్యను ప్రత్యక్షపరుస్తూ నడిపిస్తూ ఉన్న పరిశుద్ధాత్మునికి అందరము థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరైనా ఒక చిన్న సహాయం చెప్తే ఆ మనిషికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాము. మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఆయనకి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రభువుకు ఈ కానుకలు ఎలా అయితే మీరు సమర్పించుకున్నారో సేమ్ అదే రీతిగా మిమ్మును మీరు ఆయనకు కానుకగా సమర్పించుకోండి. ప్రభువా, వారు ఇచ్చిన వారి కానుకను బట్టి కాదు కానీ వారు నిన్ను ప్రేమించి ఇచ్చిన వారి హృదయాన్ని బట్టి వారి జీవితంలో నీ దీవెన ఉండును గాక. క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి ఆశీర్వాదము ఈ నెలలో వారి ప్రతి అవసరతలో వారికి అనుగ్రహించబడును గాక. నీ బిడ్డలకి ఏ విషయంలో ఇబ్బంది లోటు ఉండకూడదు దేవా. ఈ నెల ఎన్నో ఖర్చులు, ఎన్నో విషయాలు ఉంటాయి. నీ బిడ్డలు దేనికి ఇబ్బంది పడకూడదు. నీ దీవెన హస్తము నీ బిడ్డల మీద అనుగ్రహించండి. మా మధ్య లేని నీ సేవకుడు వర్ణనను బట్టి నీ సేవకుడు ఎక్కడున్నా అభిషేకించి నువ్వు ఆడుకోనండి. ఈ దినం ఇక్కడ సమకూర్చబడిన ప్రతి బిడ్డను, సహోదరుని పిల్లలను, పెద్దవారిని అందరి మీద నీ హస్తము వచ్చి నీ దీవెన నిలుచును గాక. ఈ క్రిస్మస్ నెల పరిశుద్ధాత్మ ద్వారా యేసును వెతికి, యేసుని కనుగొని, యేసు దొరికే చోటికి మేమందరము నడిపించబడినట్లు ఆ పరిశుద్ధాత్ముడు మా అందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. మేము కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా యేసు మీదే దృష్టి నిలిపి యేసయ్యను చేరేంతవరకు, కనుగొనేంతవరకు మాకు సహాయం చేయును మని పరిశుద్ధాత్ముడా నిన్ను వేడుకొంచున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ఈ దినం రాలేకపోయిన బిడ్డలను కనికరించండి, కృప చూపించండి. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాము దేవా. వారు క్రీస్తులో ఫలించుదురుగాక, క్రీస్తులో విస్తరించుదురుగాక. ఈ పరిచర్యలో సహకారులుగా, సహాయకులుగా నిలబడుతూ అన్ని విషయాల్లో తోడ్పడుతున్న ప్రతి ఒక్కరిని నీ కనికరముతో మీరు కనికరించమని, నీ బిడ్డలందరి మీద మరలా మేము కలుసుకునేంతవరకు నీ దీవెన వర్షము కురిపించమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలో
అడుగుతున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, కరుణ, దయ, కటాక్షము, జాలి, ప్రేమ, మనందరి కొరకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, మనం క్రీస్తును వెతికే విషయంలో, క్రీస్తును కనుగొనే విషయంలో, క్రీస్తు దొరికే చోటుకు నడిపించే విషయంలో మనందరికీ సదాకాలం తోడై ఉండి సహాయము చెయ్యును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.